మనకి ప్రతిరోజు కనిపించే కొన్ని విషయాల వెనకాల నమ్మలేని కథలు దాగి ఉంటాయి. ఒక చిన్న నిజం కూడా మీ ఆలోచన పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు అలాంటి క్రేజీ ఫ్యాక్ట్స్, వాటి వెనుకున్న ఆసక్తికరమైన కథలు తెలుసుకుందాం. సీతాకోకచిలుక తన కాళ్ళలోనే ప్రత్యేకమైన గ్రాహకాలు ఉంటాయి. వాటికి ఇవి గుడ్లు పెట్టడానికి, సరైన మొక్కను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. డైనోసార్లు అంతరించిపోయాయి, కానీ వాటికంటే ముందు భూమిపై జీవించిన ఒక జీవి ఇప్పటికీ సముద్రాల్లోనే తిరుగుతుంది. అదేంటో తెలుసా? షార్క్. అవును, షార్క్ చేప దాదాపు 400 మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపైన జీవించేవి. అయితే డైనోసార్లు సుమారు 230 మిలియన్ సంవత్సరాల క్రితం మాత్రమే కనిపించాయి. అంటే షార్కులు డైనోసార్ల కంటే చాలా పురాతనమైనవి. ఎన్నో భారీ అంతరించిపోయే సంఘటనలు తట్టుకొని ఇప్పటికీ జీవిస్తున్నాయి. కొన్ని జాతులు సంవత్సరాలుగా ప్రకృతికి అనుగుణంగా మారుతూ మనుగడ సాగిస్తూ ఉంటాయి. మన శరీరంలో ట్రిలియన్ సంఖ్యలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. వాటిలో చాలా వరకు మన జీర్ణక్రియకు, ఆరోగ్యానికి ఉపయోగపడేవే. అందుకే వాటిని మంచి బ్యాక్టీరియా అని అంటారు. భూమిపై ఉన్న చెట్ల కంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలే ఎక్కువ ఉన్నాయి. ఒక అడవిలో ఉన్న చెట్లన్నీ లెక్క పెట్టడం కష్టం, కానీ వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయని తెలుసా? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ భూమిపైన ట్రిలియన్ సంఖ్యలో చెట్లున్నాయి, కానీ విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య వాటికంటే కూడా చాలా ఎక్కువ. ఎడారి కూడా చల్లగా మారుతుందనే విషయం తెలుసా? ఎడారి అంటే మండే ఎండ మాత్రం అనుకుంటున్నారా? రాత్రి అక్కడ గడ్డ కట్టే చలి కూడా ఉంటుంది. పగటిపూట ఇసుక వేడిని త్వరగా గ్రహిస్తుంది, కానీ రాత్రి అదే వేగంతో వేడిని కోల్పోతుంది. అందుకే పగలు తీవ్రమైన వేడి, రాత్రి తీవ్రమైన చలి కనిపిస్తుంది. ప్రకృతిలో ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. మనం చూస్తున్న నక్షత్రాల వెలుగు ఇప్పటిది కాదు, గతందని మీకు తెలుసా? ఈ రాత్రి మీరు చూసే ఒక నక్షత్రం ఒకప్పుడు అక్కడ అలాగే ఉండకపోవచ్చు. వెలుగు ప్రయాణించడానికి సమయం పడుతుంది. చాలా దూరంలో ఉన్న నక్షత్రాల నుంచి వచ్చే కాంతి మనకు చేరడానికి సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో లక్షలు లేదా కోట్ల సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే మనం వాటిని గతంలో ఎలా ఉన్నాయో అలా చూస్తున్నాం. ఆకాశాన్ని చూడటం అంటే ఒక విధంగా కాలాన్ని వెనక్కి చూడటమే. మీ చేతి గోళ్ళు అన్నీ ఒకే వేగంతో పెరుగుతున్నాయని అనుకుంటున్నారా? మనం ఎక్కువగా ఏ చేయి అయితే ఉపయోగిస్తామో దాంట్లో రక్త ప్రసరణ ఎక్కువగా ఉండడం వల్ల ఆ చేతి గోళ్ళు కొంచెం వేగంగా పెరగవచ్చు. అందుకే కుడి చేతి వాడటం వారిలో కుడి చేతి గోళ్ళు, ఎడమ చేతి వాడే వారిలో ఎడమ చేతి గోళ్ళు కొంచెం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక చుక్క నీరు లక్షల ఏళ్ళు ప్రయాణం చేసి ఉండవచ్చని తెలుసా? మీరు ఈరోజు తాగిన నీటి చుక్క ఒకప్పుడు డైనోసార్లు కూడా తాగి ఉండవచ్చు. భూమిపై నీరు నిరంతరం నీటి చక్రం ద్వారా తిరుగుతూ ఉంటుంది. సముద్రం నుంచి ఆవిరై మేఘాలుగా మారి వర్షంగా పడుతుంది. ఈ ప్రక్రియ కోట్ల సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. నీరు ఎప్పటికప్పుడు తన రూపం మారుస్తుంది, కానీ భూమిని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టదు. చంద్రుడిపై అడుగు పెడితే మీ బరువు తగ్గుతుంది తెలుసా? 60 కిలోల బరువున్న వ్యక్తి చంద్రుడిపై ఎన్ని కిలోల బరువు ఉంటాడో తెలుసా? చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని భూమితో పోలిస్తే కేవలం 1/6 మాత్రమే ఉంటుంది. అందువల్ల భూమిపై ఉన్న 60 కిలోల బరువున్న వ్యక్తి చంద్రుడిపై సుమారు 10 కిలోల బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే శరీర ద్రవ్యరాశి మాస్ మాత్రం మారదు, మారేది వెయిట్ మాత్రమే. చంద్రుడిపై నడిస్తే ఎగురుతున్నట్టు అనిపించడానికి ఇది ఒక కారణం. మీ మెదడు నిద్రలో కూడా పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నాం అనుకుంటాం, కానీ మన మెదడు మాత్రం నిద్రపోదు. నిద్ర సమయంలో మెదడుకి జ్ఞాపకాలు క్రమబద్ధీకరించడం, శరీరం పనితీరుని నియంత్రించడం వంటి అనేకమైన ముఖ్యమైన పనులు చేస్తుంది. అందుకే మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్ర అనేది సమయాన్ని వృధా చేయడం కాదు, శరీరానికి అవసరమైన విశ్రాంతి.